వావ్ వావ్ అమేజింగ్. యాక్చువల్లీ నేను ఉప్పల్ డిపో నుంచి ఉప్పల్ వైపు వెళ్తున్నప్పుడు సడన్ గా యూ టర్న్ తీసుకున్నా డిపో దగ్గర. తీసుకోగానే నాకు ఇది ఒక అద్భుతంగా కనబడ్డది. ఈ అద్భుతం ఏంది, మనం రెగ్యులర్ గా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి వీడియోలు తీస్తుంటాం కదా, ఇగో దీన్ని షిఫ్ట్ చేస్తురు అనమాట. మన ముందుకు తీసుకొని వెళ్తురు. దాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు పిల్లర్ నెంబర్ 83 దగ్గర ఉన్నాము, అది వస్తుంది. కొంచెం మనం స్లో చేద్దాం బైక్. పక్కన సెక్యూరిటీని పెట్టుకొని మరి దాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఇది పిల్లర్ నెంబర్ 86. అది చాలా స్లో వస్తుంది, ఎందుకంటే హెవీ వెహికల్ కాబట్టి. కొంచెం మనమే ఎక్కడైనా ఆగుదామా, స్లోగా వెళ్దామా అని ఆలోచిస్తున్నా. వెళ్దాం, వెళ్తే పనిలో పని అక్కడ దాకా అది వస్తుండొచ్చు. ఇది నైటు, డేట్ వచ్చేసి జనవరి 4వ తారీఖు సండే. అరౌండ్ టైం ఎంత అవుతుంది పవన్? 11:35 అట్లా అవుతుంది టైము. మనకి ఉప్పల్ అన్నా, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ అన్నా అమితమైన అదేందో మరి. ఎంత మాత్రం ఉప్పల్ ఏరియాలో ఉంటే ఇన్నిసార్లు తీస్తావు ఆ వీడియోలు ఉప్పల్ది అని మా ఇంట్లో వాళ్ళు ఇందాకనే జస్ట్ ఒక 1 అవర్ అయిందేమో ఇంట్లో డిస్కషన్లో అన్నారు. నీ ఉప్పల్ సార్లో ఉండ ఎన్ని వీడియోలు తీస్తావు ఉప్పల్ మీద, ఉప్పల్ ఉన్నంత మాత్రం ఎన్నిసార్లు తీస్తావు ఉప్పల్ వీడియోలు అని. ఇక ఏం చేస్తాం, ఆ రకంగా ఉన్నందుకు అది మనకి ప్లస్ మైనస్ సెకండరీ, కానీ తీయాలి. అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి తీయడం జరుగుతుంది. ఎట్లాగో 2026 జనవరి అప్డేట్ మనం ఎట్లయినా ఇచ్చేది ఉంది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. యాక్చువల్లీ నేను డే టైంలో తీయాల్సిన విజువల్, బట్ నాకు అది కనబడగానే ఊపులో ఊపు వచ్చేసిన. వావ్, పిల్లర్ నెంబర్ 99 దాటుతున్నాం. పిల్లర్ నెంబర్ 100. వావ్ వావ్ అమేజింగ్. పిల్లర్ నెంబర్ 101, 102 మధ్యలో వర్క్ ఈ రకంగా జరుగుతుంది. మనం బండి సైడ్ కాపేద్దాం, కొద్దిసేపు ప్రశాంతంగా ఇక్కడ దీన్ని చూస్తూ మనము మాట్లాడుకుందాం. బ్రో, టేక్ కేర్ ఆఫ్ బైక్. విత్ ఇన్ 5 minutes ఐ విల్ బి హియర్. ఓకేనా? ఇదిగోండి పిల్లర్ నెంబర్ 101. సైడ్ పెట్టుకోనా? ఇక 101 పైన ఈ గిడ్డర్ లాంచర్ ఉన్నది. వీటిని ఏమంటారు, ఈ వైట్ కలర్వి ఇప్పుడు మనకు ఆ లారీలు వస్తున్నాయి కదా, దాన్ని స్లాబ్ అంటారా, గిడ్డర్ అంటారా, దాన్ని కూడా ఏంటిది అనేది వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇదిగో మేబీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారేమో, వెయిట్ చేస్తున్నా నేను కూడా వచ్చే వరకు. అంతలోపల మనం క్లియర్గా దీన్ని అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది పిల్లర్ నెంబర్ 102. ఆల్రెడీ ఒక 2 వాటిని ప్లేస్ చేసేసినారు, అండ్ మిగతా అది ఒకటి ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఒక 3 ప్లేస్ చేసినారు, డిఫరెంట్గా ఉన్నది. ఇదిగోండి రైట్ సైడ్లో అదొకటి, మధ్యలో ఒకటి, లెఫ్ట్ సైడ్లో ఒకటి, ఈ 3. అండ్ దయచేసి కమెంట్ చేయండి ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఆ లారీలో కూడా తీసుకొస్తున్న దాన్ని ఏమంటారు అనేది కమెంట్ చేయండి. ఇదిగోండి సెక్యూరిటీ బొలేరోలో వీళ్ళు దిగినారు. ఈ అన్న ఉరుకుతున్నాడు, ఎందుకంటే ఇది కొంచెం అన్కట్ వీడియో. ఇక్కడ ప్రాసెస్ ఎలా అవుతుంది అనేది నాకు కూడా తెలియదు. ఫర్ ద ఫస్ట్ టైము నేను చూస్తున్నా, మీకు చూపించాలనుకుంటున్నా. వావ్, ఇక్కడ లారీని ఆపేసారు సడన్గా, అండ్ వెనక బస్సు కూడా ఆగిపోయింది. లారీ వెళ్తుంది. 8365 మంగపేట. వావ్, ఇదిగోండి వెహికల్ చూడండి ఎంత పెద్ద ఉంది. మరి ఇది ఎక్కడ తయారు చేసి పెట్టినారో, ఎక్కడి నుండి తీసుకొచ్చినారో తెలియదు. వీలైతే ఫ్యూచర్లో అది ఎక్కడ తయారవుతుందో అక్కడ కూడా వెళ్ళి వీడియో తీసే ప్రయత్నం చేస్తా. మీకు ఏమైనా అడ్రస్ తెలిస్తే అది ఎక్కడ తయారవుతుందో దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాని మీద రాసి ఉంది అబ్బా పిల్లర్ నెంబర్ 101 అని. అరే అటు వెళ్ళిపోయింది అది. వావ్, అమేజింగ్. అసలు ఇంత మంచి విజువల్ నేను మిస్ అవుతుండే కావచ్చు.
ఈరోజు ఈవినింగ్ ఏంటంటే మా తమ్ముడితోటి అలా చాయ్కి వెళ్దామని ఎప్పుడో ప్లాన్ చేసినాం. మొత్తానికి డిన్నర్ అయిపోయాక ఆ చాయ్ అయితే తాగుదామని బయటికి రావడం జరిగింది. వస్తున్న దారిలో మనకి ఇది కనబడ్డది. సో ఈ రకంగా నైట్ టైంలో చాలా అద్భుతంగా పని చేస్తున్నారు. ఇటు ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ ఇప్పుడే ఇక్కడ ఒక విషయం తెలుసుకున్నా ఒకరితో డిస్కషన్ చేసి. దీన్ని సెగ్మెంట్ అంటారంట. నేను మిమ్మల్ని అడిగిన కదా, మీకు ఫ్రేమ్ చేంజ్ అయింది, పాజ్ వచ్చింది కదా, ఎస్, దీన్ని సెగ్మెంట్ అంటారంట. ఓకేనా? ఒకసారి అలా వాక్ చేస్తూ కొంచెం ముందుకెళ్ళి ఇంకో దాన్ని ఏమంటారు, ఇంకో వ్యూలో మీకు చూపిస్తాయి. ఇంకో సైడ్ వ్యూ అనుకోవచ్చు, ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ నుంచి ఏదో వెహికల్ వస్తుంది. సో ప్రేమతోటి మనం ఇవన్నీ చేసేది. ఎఫర్ట్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఐప్ అనే ఒక బటన్ కూడా వచ్చింది మనకి. ఆ ఐపును కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. సో ఈ రకంగా అయితే వీళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టి వీటిని వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా చాలా పూర్తి వివరాలు నేను కూడా ఇక్కడ ఒక బ్రదర్ని కనుక్కొని తెలుసుకోవడం జరిగింది. త్వరలోనే నేను అవన్నీ డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకండి, ఇందాక అన్నట్టుగా ఒక హిట్ ద లైక్ బటన్. బాగా నచ్చితే మాత్రం హైప్ అనే బటన్ ఉంటుంది, హైప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడతోటి వీడియో ఎండ్ చేస్తున్నా. అది పెద్ద ప్రాసెస్, అదంతా జరుగుతూనే ఉంటుంది. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి రోడ్లు వేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు, ఇది నైటు 4th జనవరి నైట్ విజువల్ తీస్తున్నాం. అంటే 12 అయిపోయింది కాబట్టి ఇప్పుడు 5th డేట్ వస్తుంది. టైం కూడా చూపిస్తాం మీకు. ఇదిగోండి 12/6 Jan 5th 2026వ సంవత్సరం. చూస్తున్నారు కదా, నైట్ కూడా పనులు జరుగుతాయి. జస్ట్ నౌ ఇప్పుడే ఆ మేడిపల్లి ప్రాంతంలో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి పిల్లర్ టు పిల్లర్ మధ్యలో సెగ్మెంట్లు పెడతారు కదా, దాని వీడియో షూట్ చేసి ఇటు ఉప్పల్ ఎక్స్ రోడ్ వైపు వెళ్తుంటే ఇక్కడ కూడా రోడ్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని విజువల్ అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. కంటిన్యూగా మనము ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి వీడియోలు చేస్తూనే ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇష్టంతో చాలా ప్యాషనేట్గా ఈ వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. మీరు కూడా ఆ రకంగా ఇష్టంతోనే చూస్తున్నారు. ఇది ఇక్కడ వరకు అయితే ఇలా వర్క్ జరుగుతుంది. ఇది చిన్న వీడియో. మళ్ళా రోడ్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో తీసే ప్రయత్నం చేస్తా. మీన్ వైల్ మధ్యలో కుదిరితే ఇంకొక రోజు కూడా ఇంకొక వీడియో తీసే ప్రయత్నం చేస్తా. ప్రేమతో ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. పిల్లర్ నెంబర్ 50 ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి ఒక పిల్లర్ అనేది నిర్మింపబడుతుంది. డేటు టైం చూడండి, January 5th 2026వ సంవత్సరం 12:34. అంటే జనవరి నైట్. ఇది 12 దాటగానే డేట్ మారుతుంది కదా, ఎస్, మిడ్ నైట్. ఇలా ఉప్పల్కి వెళ్తున్నప్పుడు నాకు ఇక్కడ పని జరుగుతున్నట్టుగా కనబడ్డది. మనకు పని జరుగుతున్నట్టు కనబడితే మనం అవుతామా ఇక. ఇది పిల్లర్ నెంబర్ 49, ఇది పిల్లర్ నెంబర్ 48. గతంలో మార్కింగ్ చేసేటప్పుడు వీడియో చూపించిన మీకు, కొంచెం ఇది కన్స్ట్రక్షన్ కింద జరుగుతున్నప్పుడు చూపించిన. ఇప్పుడు ఇదిగోండి, ఇది మిడ్ నైట్ కూడా పని జరుగుతుంది, అది కూడా చూపించడం జరుగుతుంది. అది ఏదో ఉంది భయ్, దాని ఏదో పెద్ద క్రేనా ఏంది, ఏదో చిన్న పైప్ ఉంది. ఆ పైప్లో నుంచి ఇందులోకి ఇది సిమెంట్ గిట్లా
వేస్తారేమో అదే అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ రెడీ మిక్స్ కాంక్రీట్ అని ఉంటుంది కదా, లారీ ఉంది అటు సైడు. లైట్ మొత్తం ఎదురు లైట్ వస్తుంది మనకి. ఒక్కసారి రోడ్డు దాటి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. వెహికల్స్ వస్తున్నాయి నైట్. వెహికల్స్ రాకపోతే ఏమొస్తాయి, డే లైన్ వస్తాయి, బట్ నైట్లో బీభత్సంగా స్పీడ్గా వస్తాయి. ఇదిగోండి అక్కడ రెడీ మిక్స్ కాంక్రీట్ అదేమంటారా, అదే ఆ లారీ. అండ్ ఇది చూడండి, ఓకేనా. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ, టాటా, బాయ్ బాయ్.